హలో ముకుచులు. మనం అసలైన గజేంద్ర మోక్షం కథ ఇవాళ చెప్పుకుందాం. ఒకసారి ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు తన రాజ్యాన్ని కూడా వదిలేసి అడవికి వెళ్ళి విష్ణుమూర్తికి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను ఒక పెద్ద విష్ణు భక్తుడు అనమాట. సో తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు సడన్గా. అలా ఒకరోజు తపస్సు చేసుకుంటూ ఉంటే అగస్త్య మహర్షి తన స్టూడెంట్స్తో పాటు ఆ అడవికి వెళ్తాడనమాట. వెళ్ళి అరే ఇక్కడ రాజు ఉన్నాడు పలకరిద్దామని చెప్పి పలకరించడానికి ట్రై చేస్తే అసలు రాజు పట్టించుకోడు. అప్పుడు ఇంకా అగస్త్య మహర్షికి కోపం వచ్చి, వచ్చే జన్మలో నువ్వు ఎలిఫెంట్ వై పుడతావు. ఒక రాజు తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇలా వదిలేయకూడదు. తన ప్రజల్ని బాగా చూసుకోవాలి, గెస్ట్గా వచ్చిన వారిని బాగా ట్రీట్ చేయాలి. కానీ నువ్వు అవేవి చేయట్లేదు అని చెప్పి శపిస్తాడనమాట. ఇక్కడ ఇదే టైంకి ఏం జరుగుతుంది, హు హు అని చెప్పి ఒక గంధర్వరాజు సంధ్యావందనం చేసుకుంటున్న ఒక మహర్షిని ఏడిపిద్దామని చెప్పి ఒక క్రొకడైల్ లాగా వెళ్ళి భయపెడతాడనమాట. ఇంకా మహర్షికి కోపం వచ్చి, నువ్వు నేను చేస్తున్న పనుని పాడు చేశావు, సో నువ్వు ఒక క్రొకడైల్ వైపు పుడతావు వచ్చే జన్మలో అని చెప్పి శపిస్తాడు. అలా మన ఈ గజేంద్ర మోక్షం అన్న స్టోరీ ఒక ఎలిఫెంట్కి క్రొకడైల్ మధ్య జరిగింది. అంటే ఇద్దరు రాజులు తప్పు చేయడం వల్ల మనకి ఈ స్టోరీ అన్నది స్టార్ట్ అయింది. అలాగా ఈ గజేంద్రుడు అనే ఎలిఫెంట్ తన చాలా మంది ఎలిఫెంట్ వైఫ్స్తో ఇంకా పిల్లలతో త్రికూటం అనే పర్వతం మీద నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి తప్పి బాగా దాహం వేసి ఒక చెరువులో నీళ్లు తాగుదామని చెప్పి దిగి, దాహం వేస్తుందని నీళ్లు నార్మల్గా తాగేస్తే సరిపోయి ఉండేది, కానీ చాలా హడావిడి చేసి అక్కడ వాటర్లో ఉండే చిన్న చిన్న యానిమల్స్, ఈ ఫిష్ అని టాటాయిస్ అని వీళ్ళందరినీ ఫుల్గా భయపెడుతూ ఉండి ఈ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ చేస్తున్న ఎలిఫెంట్ని దూరం నుంచి ఒక క్రొకడైల్ అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసి స్లోగా వచ్చి ఎలిఫెంట్ కాలు కొరికింది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చాలా ఇయర్స్ అయ్యింది. ఇదంతా చూస్తున్న ఈ ఎలిఫెంట్ యొక్క వైఫ్స్ కానీ పిల్లలు కానీ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్కి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. సఫరింగ్ అంతా ఎలిఫెంట్దే. అండ్ ఇక్కడ క్రొకడైల్ ఏమో ఆ కాలు వదలట్లేదు. ఎలా అయితే ఈ ఎలిఫెంట్ తన పాత జన్మలో ఒక రాజుగా ఉండి తన ఫ్యామిలీని వదిలేశాడో, తన ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేశాడో, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఈ ఎలిఫెంట్ని వదిలేసింది. అలా చాలా ఇయర్స్ ఫైట్ చేసి తనకి ఒక పాయింట్ గుర్తొస్తుంది. ఏమని, అగస్త్య మహర్షి శపించినప్పుడు చెప్తాడు, విష్ణుమూర్తే నీకు మళ్ళా నీ సఫరింగ్ నుంచి రిలీజ్ చేయగలుగుతాడు అని చెప్పి. సో తన పాత జన్మలో తను చేసుకున్న ఒక మెడిటేషన్ లేదా ఒక ప్రేయర్ ఇక్కడ తనకి హెల్ప్ అయ్యి వెంటనే విష్ణుమూర్తికి ప్రే చేశాడు, ఉన్న పలంగా నువ్వు వచ్చి నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి. అప్పటి వరకు నాకేంటి తక్కువ, నేనెందుకు క్రొకడైల్తో ఫైట్ చేయలేను అని ఫైట్ చేసిన ఎలిఫెంట్ అప్పటి నుంచి విష్ణుమూర్తి నువ్వే వచ్చి నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. ఇది విన్న విష్ణుమూర్తి అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవితో స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఏనుగు విష్ణుమూర్తిని హెల్ప్ అడిగిందో అప్పటికప్పుడు ఉన్న పలంగా అన్నీ వదిలేసి ఎలిఫెంట్ కోసం వచ్చి ఆ క్రొకడైల్ మీద సుదర్శన చక్రం వదులుతాడనమాట. ఇన్ జనరల్గా ఎక్కడన్నా ఒక వైల్డ్ యానిమల్ ఇంకొక యానిమల్ని తింటుంది. వైల్డ్ యానిమల్ తినడం ఇక్కడ తప్పు అని చెప్పి విష్ణుమూర్తి రాలేదు. అక్కడ క్రొకడైల్ కానీ ఇక్కడ ఎలిఫెంట్ కానీ వాళ్ళు శాపాల వల్ల పుట్టిన వాళ్ళు. వీళ్ళిద్దరికీ కామన్ పాయింట్, విష్ణుమూర్తి వల్లే వీళ్ళ శాపం అన్నది పూర్తిగా పోతుంది. ఇక్కడ రాజుగా ఉన్న ఇంద్రద్యుమ్నుడు చేసిన తప్పు, తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పక్కన పెట్టేసి ప్రే చేసుకుంటూనే ఉన్నాడు. అది కాదు కదా చేయాల్సింది, బ్యాలెన్స్. రాజుగా తన రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, తన ఫ్యామిలీని చూసుకోవాలి, అండ్
తనకి కావాల్సిన ప్రేయరు చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆ గంధర్వరాజు హుహు చేసిన మిస్టేక్ తన సరదా కోసం పక్కన వాళ్ళని తీసిచేయడం, భయపెట్టడం. ఎందుకు క్రిటిసిజం అన్నది? మన సరదా కోసం, అది తప్పు కదా! మనమేమిస్తే లైఫ్‌లో అదే మనకి తిరిగొస్తుంది. అది మంచి అయినా, చెడు అయినా. ఇక్కడ వీళ్ళిద్దరూ చేసిన తప్పులు తిరిగి వాళ్ళకి అదే వేగా వచ్చాయి. అండ్ వాళ్ళు చేసిన మంచి విష్ణుమూర్తి రూపంలో వచ్చి వాళ్ళకి ఈ శాపం నుంచి విమోచనం అన్నది జరిగింది. సో మనం కూడా మంచి చేయడానికి ట్రై చేద్దాం. అదే మంచి మనకి రేపు తిరిగొస్తుంది. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.